హాయ్ వియర్స్, దిస్ ఇస్ సతీష్. మేము ఈ సంవత్సరం అరుణాచలం ట్రిప్ వెళ్ళాం. అయితే ఆ జర్నీ ఎలాగో మీకు చెప్తా. ఫస్ట్ మేము కాకినాడ నుంచి శేషాద్రికి ట్రైన్ బుక్ చేసుకున్నాము. అంటే ఈ టికెట్స్ అన్నీ కూడా 2 మంత్స్ బిఫోరే తీసేసుకున్నాం. శేషాద్రికి కాకినాడ 5:30 నుంచి ఉంది. ఆ 5:30 తర్వాత మేము భీమవరం ఫస్ట్ బుక్ చేసుకున్నామన్నమాట. ఎందుకనంటే భీమవరం నుంచి డైరెక్ట్‌గా తిరువన్నమలైకి ఎక్స్‌ప్రెస్ ఉంది. అందుకని చెప్పేసి ఫస్ట్ భీమవరం వెళ్ళిపోయి, ఆ నైట్ అక్కడ స్టే చేసాం. అంటే 5:30కి వెళ్తే 8:30 కల్లా అక్కడ దిగిపోయాం భీమవరంలో. సో, ఆ నైట్ అక్కడ స్టే చేసి మరుసటి రోజు 1:45కి ఈ ట్రైన్ ఉందన్నమాట. తిరువన్నమలై ఎక్స్‌ప్రెస్. ఇది డైరెక్ట్‌గా మనకి ఆహ్ అరుణాచలం వెళ్ళిపోవచ్చు. ఇంక మళ్ళీ వేరే జర్నీ చేయనవసరం లేదు. అయితే ఈ ట్రైన్ ఓన్లీ వీక్లీ వన్స్ మాత్రమే ఉంటుంది. దట్ టూ వెన్స్‌డే మాత్రమే ఉంటుంది. సో, దీనికి మళ్ళీ బ్యాలెన్స్ అయ్యేలాగా రిటర్న్ జర్నీ కూడా చూసుకోవాల్సిన చాలా బ్యాలెన్స్డ్‌గా చేసుకుంటేనే కానీ ఈ జర్నీ అంత ఈజీ కాదు. సో, తిరుమలమలై ఎక్స్‌ప్రెస్‌కి ట్రైన్ తీసేసుకున్నాం టికెట్స్. అదిగో ట్రైన్ వచ్చేసింది. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా 1:45 కంటే మాకు 1½ అవర్ లేట్ అయిందన్నమాట భీమవరం నుంచి. సో, 1:45కి రావాల్సిన ట్రైన్ వచ్చి 3 కల్లా వచ్చింది. సో, ఎక్కేసాం. భీమవరం మీదుగా వెళ్ళిపోతున్నాం. వెళ్ళిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ 5:30కి ఈ ట్రైను తిరువన్నమలై రీచ్ అయ్యామన్నమాట. మధ్యలో ఈ స్టేషన్స్ విజయవాడ ఇవన్నీ, తిరుపతి ఇవన్నీ క్రాస్ చేసుకుంటూనే ఈ ట్రైన్ జర్నీ ఉంది. సో, విజయవాడ వెళ్ళేసరికి మ్యాక్సిమం నైట్ అయిపోయింది బాగానే. ఆ తరువాత తిరుపతి అయితే మిడ్‌నైట్ ఎప్పుడో వచ్చింది. మాకైతే అంతగా ఐడియా లేదు. సో, అయితే మా ట్రిప్‌లో ఇంకొక ఫ్యామిలీ యాడ్ అయింది. అది విజయవాడలో యాడ్ అయిందనమాట. వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. సో, ఇలా చాలా ఎక్కువ వెళ్ళాము జనమంతా. సో, వీళ్ళు విజయవాడలో మా ట్రైన్ క్యాచ్ చేశారనమాట వీళ్ళు. అంటే వాళ్ళు విజయవాడకి వేరే ట్రైన్‌లో వచ్చారు. సో, విజయవాడ టెంపుల్ ఆ నైట్‌లో ఆ టెంపుల్ మాకు చాలా లాంగ్ కనిపిస్తుంది. కొంచెం ఆ గోపురం అక్కడక్కడ. ఇది విజయవాడ వచ్చేసరికి బ్రిడ్జ్ అనమాట. సో, ఈ జర్నీ బ్రిడ్జ్ వెళ్తూ ఉంటకి పిల్లలు ఎంజాయ్ చేశారు. చూడడానికి దిగారు. సో, మధ్యలో రిలేటివ్స్‌లో కొంతమంది మాకు గోరింటాకు కూడా తెచ్చిపెట్టారు. ఖాళీగా ఉంటుంది ట్రైన్‌లో కదా! టైం పాస్ కోసం అని చెప్పేసి. సో, పిల్లలందరికీ పెట్టేసాం. సో, తెల్లవారు ఇది. తెల్లవారు కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా 5:30కి తిరువన్నమలైలో ఆహ్, తిరువన్నమలై రీచ్ అయిపోయామనమాట. సో, చాలా చల్లగా ఉంది ఆ టైంకైతే. టెంపరేచర్ అంతా చాలా కూల్‌గా ఉంది. సో, మ్యాక్సిమం ఈ ట్రైన్ అంతా కూడా ఖాళీ అయిపోయింది. అంటే నాకు తెలిసి ఈ ట్రైన్ స్పెషల్‌గా ఓన్లీ అరుణాచలం కోసం మాత్రమే వేసుంటారు. సో, చాలా మొత్తం భోగి ఇంక అక్కడికి ఎండ్ అనమాట ట్రైను. మళ్ళీ మరుసటి రోజు అది రిటర్న్ జర్నీ ఉంటుందంట. అదిగో తిరువన్నమలై స్టేషన్‌కి వెళ్ళాం. అక్కడి నుంచి టెంపుల్‌కి చాలా తక్కువే జర్నీ. అంటే 30 రూపీస్ పర్ హెడ్ అనమాట. ఆటో అంటే మేము ఇక్కడ స్టేషన్ దగ్గరున్న ఆటోలు అడిగితే వాళ్ళు కొంచెం డిమాండ్ చేస్తారని చెప్పేసి స్టేషన్ బయటికి వెళ్ళి కనుక్కుంటే మొత్తం 17 మెంబర్స్‌కి 1000 రూపీస్ పే చేసామనమాట. అంటే 2 ఆటోస్‌కి 17 మెంబర్స్ పేకి వెళ్ళిపోయాం. సో, అలాగ మనకి అక్కడి నుంచి పెద్ద జర్నీ కూడా కాదు. గట్టిగా ఉంటే 10 మినిట్స్. 10 మినిట్స్‌లో మేము డెస్టినీ రీచ్ అయ్యామన్నమాట. ముందుగానే అక్కడ ఆహ్, స్టేషన్ నుంచి శివనివాస్ కాటేజెస్ మేము బుక్ చేసుకున్నామన్నమాట ప్రీవియస్‌గానే. అంటే అక్కడ ఎలా అంటే ఆహ్, ఒక పర్ హెడ్‌కి 500 రూపీస్ అనమాట. పర్ హెడ్ 500 రూపీస్. వాళ్ళు మార్నింగ్ టిఫిన్ ఇస్తారు. మధ్యాహ్నం లంచు, ఈవినింగ్ డిన్నరు. 3 పూటలు వాళ్ళు ఫుడ్ పెడతారు. సో, రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. స్పేసియస్‌గా ఉంది. ఒక రూమ్ వాళ్ళ డెసిషన్ అన్నమాట. ఎంతమందికి ఎన్ని రూమ్స్ ఇవ్వాలి అనేది. మేము 16 మెంబర్స్ ఆర్ 17 మెంబర్స్ ఉన్నాం అప్రాక్సిమేట్లీ పిల్లలతో సహా. 3 రూమ్స్ ఇచ్చారు. ఒక దాంట్లో హీటర్ ఉంది. సో, బెస్ట్. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. 3 బెడ్స్ ఇచ్చాడు. అంటే సింగిల్ బెడ్స్ 2 ఇచ్చాడు. ఒకటేమో డబుల్ బెడ్ ఇచ్చాడనమాట. రూమ్ అయితే చాలా స్పేసియస్‌గా ఉంది.
సో, ఎప్పుడైతే మార్నింగ్ 5:30కి మేము రైల్వే స్టేషన్ నుంచి రీచ్ అయ్యామో, ఈ రూమ్స్‌కొచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టదు, 20 మినిట్స్. సో, ఫ్రెష్ అప్ అయిపోయి 7:30 కల్లా వచ్చేసరికి అది రూమ్ నుంచి వ్యూ అన్నమాట. రూమ్‌కొచ్చేసాము, ఫ్రెష్ అప్ అయిపోయాం. కింద దిగిపోయేసరికి 7:30. అయితే వీడు టిఫిన్ పెట్టేది 8కి పెడతాడట. 8 నుంచి వీడు ఫుడ్ పెడతాడు. మధ్యాహ్నం 12:30కి లంచ్ పెడతాడు. అలాగే ఈవినింగ్ కూడా 7:30 నుంచి డిన్నర్ పెడతారు. అయితే 7:30 నుంచి 8కి మళ్ళీ హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి మేము ఇంకా టిఫిన్ అయితే చేయలేదు. అందులో కొంతమంది లేడీస్ అయితే నడవలేమని చెప్పేసి అన్నారని చెప్పేసి వాళ్ళకి ఆటో బుక్ చేసాము. ఆ ఆటోకి కూడా పర్ హెడ్ 200 రూపీస్. ఎంతమంది ఉంటే అంత 200 రూపీస్ పర్ హెడ్ అని మాట్లాడాము. వాడు మొత్తం అన్ని టెంపుల్స్ తిప్పేసేసి వాళ్ళని దర్శనం కూడా తీసుకెళ్ళి రూమ్ దగ్గర ఉంచేసాడనమాట. ఇది ఫస్ట్. ఇక్కడేంటంటే ఇంద్రలింగం. సో, మనం నడకదారిని వెళ్ళాలి గిరి ప్రదక్షిణ చేయడానికి మొట్టమొదటి ప్లేస్ ఇంద్రలింగం. ఇక్కడికొచ్చాము. ఇక్కడికొస్తే లక్కీగా అక్కడ ఒక సాధువు మాకు ప్రారంభమవుతున్నారు కదా అని చెప్పేసి అందరికీ విభూతులు పెట్టి ఆశీర్వచనం ఇచ్చాడు. సో, అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. ఈ ఇంద్రలింగం దగ్గరికే మనకి తూర్పు ద్వారం ఉంటుందన్నమాట. సో, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ అలాగే ఫస్ట్ మాకు తెలియక దక్షిణ ద్వారానికి వెళ్ళిపోయాం. దక్షిణ ద్వారం దగ్గర గోపురం చూసుకొని అక్కడ వినాయకుడు ఉన్నాడు. వినాయకుడి దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసాం అన్నమాట. సరే, అయితే తర్వాత మళ్ళీ ఎదురుకుంటానే ఇంద్రలింగం అని చెప్పేసరికి మేము ఇంకా అక్కడి నుంచి మూవ్ అయ్యాం. అయితే ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఈ దక్షిణ ద్వారం దగ్గర ఒకవేళ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే వాళ్ళకి ఈ ట్రాలీ ఉంటాయి కదా, మనం అదిగో మా పాప అని పెట్టాం కదా, ఇలాగా ఇస్తున్నారు. అవి కూడా దాంతోపాటు ఎలక్ట్రికల్ బైకులు కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అయితే దీనికి 800 రూపీస్ పే చేయించుకున్నారు మా చేత. అయితే దాని కాస్ట్ వచ్చి 20,000 ఉంటుందని చెప్పేసి అన్నారు. ఆధార్ కార్డ్ అది తీసుకొని ఫోన్ నెంబర్ అది తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మోయాం. ఇంద్రలింగం స్టార్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఇవి దారిలో తెలుస్తున్న ఇవన్నీ కూడా. సో, మొత్తం మా పిల్లలతో సహా అందరం నడిచేసాము. మ్యాక్సిమం బాగానే నడిచారు. సో, మేమైతే దీపాలవి తీసుకెళ్లారు. అంతా ప్రతి లింగం దగ్గర కూడా బయట దీపారాజన చేసుకోవడం, దర్శనం చేసుకోవడం వెళ్ళాం. అయితే ఇక్కడ ఫోన్స్ అవి అవైలబిలిటీ ఉంది, కానీ గర్భగుడిలో మాత్రం తీయొద్దని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట. అందుకే మ్యాక్సిమం కొన్ని అయితే తీయలేదు. అక్కడక్కడ కొన్ని అయితే తీయడానికి ట్రై చేసాము. సో, ఇంద్రలింగం దాటిన తర్వాత మధ్యదారిలో ఇలా అమ్మవారు ఓపెన్ ప్లేస్లోనే ఉంది. అక్కడ కొంతమంది సాధువులు సాధన చేసుకుంటూ అమ్మవారిని అలా ధ్యానం చేసుకుంటూ ఉంటున్నారనమాట. ఆ తర్వాత వచ్చేసరికి అగ్నిలింగంకి వచ్చాం. ఇది అగ్నిలింగం. సో, ఈ అగ్నిలింగం ద్వారం దగ్గరకు లోపలికి వెళ్ళేసరికి అంటే ఇక్కడ చూసిన ప్రతి లింగాలు ఈ లింగాకారాలన్నీ కూడా ఒకేలాగా ఉన్నాయి. బట్ ఏంటంటే ఆ ప్రతిష్టాపనలో ఆ పవరు అది కొంచెం డిఫరెంట్‌గా ఉండుండొచ్చు. మొత్తం 8 ద్వారాల దగ్గర, అంటే ఈ గిరి ప్రదక్షిణ చేసే చోట్లలో 8 భాగాల్లో ఈ 8 లింగాకారాలనేవి ప్రతిష్టాపన జరిగింది. మధ్యలో అమ్మవారు విగ్రహాలున్నాయి, గుడులున్నాయి. అలాగే గాయత్రి మాత ఉంది, వారాహి మాత ఉంది. మనం వెళ్తూ ఉండగా ఇవన్నీ తగులుతున్నాయన్నమాట. తర్వాత వాయులింగంకుంది. వాయులింగం. అదిగో అక్కడికి మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. సో, ద్వారం అయితే క్లోజ్ చేసేసి ఉందన్నమాట. లాంగ్ నుంచి దర్శనం చేసుకొని మూవ్ అయిపోయాము. సో, ఇలా నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అన్నమాట. ఇంకా అలా అన్ని లింగాలు మొత్తం ఇంద్రలింగం అయ్యింది ఫస్ట్. తర్వాత అగ్నిలింగం, తర్వాత యమలింగం, యమలింగం తర్వాత నైరుతి లింగం, ఆ తర్వాత వరుణలింగం, ఆ తర్వాత వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అన్నమాట. ఇలా 5 ఈశ్వర లింగాకారాలని దర్శనం చేసుకున్నాం అన్నమాట అలాగా. సో, అన్నీ కూడా చాలా ప్లెజెంట్‌గానే వెళ్తున్నాం. దారిలో అంత రద్దీ అయితే లేదు. చాలా ఫ్రీగానే ఉంది. సో, పిల్లల్ని కంటిన్యూగా నడిపించడం కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి మధ్య మధ్యలో వాళ్ళకి బూస్టింగ్‌కి కొంచెం వాళ్ళు ఏమన్నా తినాలనుకుంటే వాళ్ళకి ఫుడ్ అవి పెట్టేసి మూవ్ అయిపోయాం అనమాట. మార్నింగ్ టిఫిన్ ఒక చోట ఆగాము. నడుస్తూ ఉన్న దారిలోనే ఆగి అక్కడ టిఫిన్ అయిపోయిన తర్వాత
అక్కడి నుంచి ఇంక ఇలాగా దర్శనానికి ఇంకా కంటిన్యూషన్ చేసేసాం. సో, ఫైనల్‌గా ఈశాన్య లింగం అయిపోయింది. ఆ తర్వాత ద్వారానికొచ్చేసాం. ఇది తూర్పు ముఖద్వారం అన్నమాట. ఈ తూర్పు ముఖద్వారం నుంచి దర్శనానికి లోపలికి ఎలో ఉంటుంది. సో, మేమేదైతే ట్రాలీ తెచ్చుకున్నామో అది ఇక్కడ నుంచి మళ్ళీ దక్షిణ ముఖాన్ని తీసుకెళ్ళి ఆళ్ళకి సబ్మిట్ చేసి, ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాం. సో, ఇదంతా జర్నీ చాలా బావుంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మాత్రం ఎందుకో సడెన్‌గా ఒక్కసారిగా స్వాములందరూ ఎక్కువ రావడంతో కొంచెం ఎక్కువయిందనమాట టైం. దర్శనానికి కొంచెం ప్రొలాంగ్ అయింది టైం. 2 అవర్స్ పైనే పట్టేసింది మాకు దర్శనానికి. ఆ లైన్‌లోనే క్యూలోనే ఉండాల్సిన పరిస్థితొచ్చింది. సో, చాలా అంటే కొంచెం అప్పటి వరకు నడిచున్న దాని మీద అక్కడ మళ్ళీ లైన్‌లో వెయిట్ చేయడం అనేది కొంచెం కష్టమైంది. మార్నింగ్ 8కి స్టార్ట్ చేసాము. మళ్ళీ నైట్ 8 అయిపోయింది. అంటే 12 అవర్స్ జర్నీ పట్టేసింది. అంటే యాక్చువల్‌గా మనం ఎక్కడ ఆగకుండా అలా చూసుకుంటూ వెళ్ళిపోతే 6 అవర్స్ సరిపోతుంది. బట్ మాకు చిన్న పిల్లలు ఉండడంతో కొంచెం వాళ్ళ ఏమన్నా ఫుడ్ అది పెట్టడం, అది ఇలాగా ఆగడం, అలా స్టే చేసుకుంటూ రిలాక్స్‌గానే వెళ్ళిపోయాం. ఇబ్బంది ఏమైతే లేదు. చివరి వరకు నడిచేసామన్నమాట. అలా లోపలికెళ్ళిపోయిన తర్వాత ఈ గాలిగోపురం మండపాలు మాత్రం చాలా బావున్నాయి. అంటే ఫస్ట్ ప్రహరీకి చుట్టూ బేస్ చేసుకొని 4 గోపురాలున్నాయి. మళ్ళీ వాటికి ఇన్‌సైడ్ మళ్ళీ ఇంకొక 4 గోపురాలున్నాయి. ఆ మధ్యలో ఈ దేవుడికి సంబంధించినటువంటి గోపురం ఉందన్నమాట. అయితే ఈ లైన్‌లో వెళ్తూ ఉండంగానే అక్కడ రైట్ సైడ్ ఒక పాతాళ లింగం అని చెప్పేసుంది. ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు. జస్ట్ ఎందుకో మేము చూసాం. చూస్తే పాతాళ లింగం అనే హెడ్డింగ్ ఉంది. ఏంటన్నా చూసి వెళ్దామని చెప్పేసి లోపలికి వెళ్తే అక్కడ రమణ మహర్షి గారు చిన్నతనంలో ఉన్నప్పుడు అక్కడ తపస్సు చేసుకునేవారట. అది మీకు లైన్‌లో వెళ్తూ ఉన్నప్పుడు తెలుస్తుంది. ఒకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తే మీకు ఆ విషయం తెలుస్తది. ఇది మోడల్ అన్నమాట అది. ఆ టెంపుల్ యొక్క మోడల్ ఎలాగైతే ఉందో ఆ మోడల్‌ని అక్కడ డిజైన్ చేసి పెట్టారు లోపల. ఇది సర్పవాహనం అన్నమాట. ఆ టెంపుల్‌కి బయటే ఉంది. దేవుడిని ఊరేగించేటప్పుడు సర్పవాహనంలో తీసుకెళ్తారనమాట. సో, మార్నింగ్ ఎళ్ళేటప్పటికి ఏ లైటింగ్ లేదు. మేము నైటు ఇంకంతా దర్శనానికి అంతా వచ్చేటప్పటికి అప్పటికి కంప్లీట్‌గా లైట్లు ఆన్ చేశారు. అయితే మేము ఇంకా అయిపోయింది. దర్శనం అయిపోయింది. ఇంటికెళ్ళిపోయాము. మరుసటి రోజు తెల్లవారుజామున ఏం చేసామంటే రమణ మహర్షి ఆశ్రమానికెళ్ళాలని మా బ్రదరు, నేను డిసైడ్ అయ్యాము. 4కి లేచి కరెక్ట్‌గా 5 కల్లా అక్కడికి వెళ్ళాం. ఎళ్తే వాళ్ళు 5:30 వరకు ఓపెన్ చేయలేరు. సో, కరెక్ట్‌గా 5:30కి ఓపెన్ చేశారన్నమాట. 5:30కి ఓపెన్ చేస్తే లోపలికెళ్ళాం. అంతా కూడా అక్కడ ఈ ఫారినర్స్ అయితే చాలామందున్నారు. మెడిటేషన్స్ చేస్తున్నారు. అక్కడ సూర్య నమస్కారాలు చేస్తున్నారు. యోగా చేస్తున్నారు. ఆ లోపలంతా చాలా ప్లెజెంట్‌గా ఉంది. అయితే మేమేంటంటే ఇంకా మా వాడు లోపల ఇంకా పైన రమణ మహర్షి ఆశ్రమం ఉందంటే వెళ్దాము అనే ప్రయత్నం చేస్తే వాళ్ళు 8కి కానీ అలౌ చేయరన్నారు. అయితే లోపలికెళ్తే ఈ ధ్యాన మందిరం తర్వాత నుంచి ఒక పెద్ద బావి ఉంది. ఆ బావి పక్కనే ఇంకా కొంచెం అలా వెళ్తే మర్రి చెట్టు. అక్కడి నుంచి ఒక చిన్న గేట్ ఉందన్నమాట. అది డోర్ ఓపెన్ చేసి ఉంది. సరే ట్రై చేద్దాం కదా అని వెళ్తే దానికి వే ఉంది పైకి వెళ్ళడానికి. ఆ వే 5:30 నుంచి ఆ టైంలో చూస్తే చాలా చీకటిగా ఉంది. అయితే ధైర్యం చేద్దామా? వద్దా? అంటే ఈ లోపల ట్రైన్ టైం అయిపోతుంది. లేదు మళ్ళీ రాలేము కదా! వెళ్దాం అని చెప్పేసి కొంచెం ప్రయత్నం చేసాం. ముందుకెళ్తే అక్కడ ఎవరో ముందు ఇద్దరు, ముగ్గురు సాధువులు వెళ్తున్నట్టుగా అనిపించింది. సరే అని వెళ్దామని బయలుదేరుతుంటే ఆళ్ళు ఎక్కడికెళ్ళిపోయారో తెలీదు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఆళ్ళెవరో కనిపించలేదు. సో, ఇంక ధైర్యం చేసి అలాగా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో అరుపులు, చిన్న చిన్న బర్డ్స్ సౌండ్లు అయి చూసి కొంచెం టెన్షన్ అనిపించింది. సరే దేవుడే ఉన్నాడులే అని చెప్పేసి మళ్ళీ ఇంకా మూవ్ చేసుకుంటూ వెళ్ళాము. సో, కొన్ని చెట్ల మీద ఈ మంకీలవి జంప్ చేయడం ఇదంతా కొంచెం హారిబుల్‌గా అనిపించింది. సో, తర్వాత కొంచెం ఒక అరగంట కలేసరికి కొంచెం వెలుతురొచ్చిందనమాట. అప్పటి నుంచి కొంచెం ధైర్యంగా ముందుకెళ్ళిపోయాం. సో, వెళ్తూ ఉంటుండగా అక్కడి నుంచి ఒక పాయింట్ దగ్గర నుంచి మాత్రం మనం ఏదైతే గిరి ప్రదక్షిణ చేసి టెంపుల్‌లోకి వెళ్ళామో, ఆ టెంపుల్ యొక్క అది ఆ స్ట్రక్చర్ అంతా చాలా క్లియర్‌గా కనిపించింది. సో, అక్కడ వాళ్ళకి ఆల్రెడీ అలవాటనుకుంటా. ఒక జంట వచ్చారు. వాళ్ళక్కడ కూర్చొని ఆ టెంపుల్ యొక్క ఆకారాన్ని చూస్తూ మెడిటేషన్ చేసుకుంటున్నారు వాళ్ళక్కడ. అదిగో చూడండి అది అంటే మన లోపల ఏదైతే స్ట్రక్చర్ వేశారో సేమ్ స్ట్రక్చర్ ఈ గాలి గోపురాలు ఇదంతా కూడా చాలా క్లియర్‌గా కనిపించింది అక్కడి నుంచి చూస్తే. నిజంగా చాలా బావుంది.
అంత హైట్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఈ షేపులన్నీ కనబడతాయి. వినాయకుడని, నంది ఆకారం అని. నాకు తెలిసి మేము ఎక్కిన పాయింట్ దగ్గరికి అది నంది ఆకారమేమో అనిపించింది. అంత పైకి ఎక్కేసాము. పైకి మొత్తం ఆల్మోస్ట్ కొండ పైకి వెళ్ళిపోయినట్టే. కొండ పైనుంచి చూస్తే ఆ శిఖరాలన్నీ కనిపిస్తున్నాయి. 8 శిఖరాలు కనిపిస్తున్నాయి, గాలిగోపురాలు. అక్కడి నుంచి దర్శనం చాలా బాగుందయితే. ఇంకా అక్కడికి దగ్గరైపోయామనమాట. ఇంకా ఆ పాయింట్‌కొచ్చిన తర్వాత ఇదే రమణ మహర్షి ఆశ్రమం అనమాట. అయితే గేట్ క్లోజ్ చేసేసి ఉంది. అయితే ఇది కాకుండా వెనక నుంచి సాధువుల వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళడం చూసాము. అలా వెళ్దాం అనుకున్నాం కానీ మరి గేట్ ఏసాడు కాబట్టి మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతదేమో అని ఇంకా రిటర్న్ అయిపోయాం. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, నేనైతే ఎలా వృక్షాసనం వేసి స్వామికి అలాగా నమస్కారం చేసుకోవడం చాలా బాగుందనిపించింది. సో అయిపోయింది. కరెక్ట్‌గా ఇంకా రెడీ అయిపోయి ఇంకా ఆ రూమ్‌ని వేకెంట్ చేసేసి 10 కల్లా మళ్ళీ స్టేషన్‌కి రీచ్ అయిపోయాం. అక్కడి నుంచి మళ్ళీ ఒక 2 ఆటోలు బుక్ చేసుకుంటే ₹1000కి మొత్తం అందరికిని స్టేషన్‌కి రీచ్ అయిపోయానన్నమాట. ఇక్కడి నుంచి మళ్ళీ అంటే షార్ప్ 10:30కి ట్రైన్ ఉంది. అది పామని ఎక్స్‌ప్రెస్. ఇదేంటంటే అప్ టు తిరుపతి. ఈ పామని ఎక్స్‌ప్రెస్‌ని 10:30కి నుంచి ఉందన్నమాట ఇది ట్రైను. ఇది కూడా ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకున్నాం ప్రీవియస్‌గానే. సో ట్రైన్ ఎక్కేసాము. తిరుపతిది 3:30కి. అక్కడి నుంచి 5:30కి శేషాద్రి ఉంది. శేషాద్రి ఎక్కి మార్నింగ్ 5:30కి కాకినాడ రీచ్ అయిపోయామన్నమాట. ఇదండి మా అరుణాచలం యొక్క ట్రిప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.